క్రమంలోనే వైసీపీ శ్రేణులు బీఆర్ నాయుడు అండ్ టీమ్‌ని వేటాడుతూ వచ్చారు. టీడీపీ శ్రేణులు డిఫెన్స్‌లో పడ్డా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటూ టార్గెట్ చేసి డిఫెండ్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో, సహజంగా బీఆర్ నాయుడు వ్యవహారం ఆయన ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ అయినటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సంబంధించినటువంటి ధర్మకర్తల చైర్మన్‌గా ఉన్నాడు. సో, దాంతోని పాటు భగవద్గీతకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ ఇవాళ వివాదాస్పదం అవుతా ఉన్నాయి. సో, 5 భాషలేమో భగవద్గీత గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో భగవద్గీతను ప్రింట్ చేసి అక్కడ పెట్టింది. ఏముంది భగవద్గీతలో అది ఎందుకు ప్రింట్ చేశాడని సొల్లువాగుడు వాగుతా ఉన్నాడు. సో, ఆ స్థాయిలో ఉన్నోడు పొరపాట్లు జరగటం మానవ నైజం సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిందే. సరే, ఆయన మంచో చెడో అది నిజమా కాదా చూద్దాం. కూటమికి సంబంధించిన అంశం, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అంశం ఆయన ఉంచుతారా తీసేస్తారా. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన భగవద్గీతలను కూడా టార్గెట్ చేసే కాడికి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. సో, ఇది పరిస్థితి. సో, భగవద్గీతను విమర్శించాలంటే అది ప్రపంచానికే రోల్ మోడల్‌గా ఉన్నది. సో, మనిషికి సంబంధించి స్థితప్రజ్ఞతను చెప్తా ఉన్నది. మనిషి ఎప్పుడు ఎట్లా ఉండాలని చెప్పేది. అది మన పురాణాలకు సంబంధించింది, మన ఇతిహాసాలకు సంబంధించింది. ముఖ్యంగా మా భారతదేశంలో మానవ సమాజం అంతా కూడా అది ఖచ్చితంగా వీటి మీద ఆధారపడి నడుస్తూ ఉంటది. మనుషుల యొక్క జీవన సరళి ముఖ్యంగా అన్నం తిన్నా తినకపోయినా మనిషి జీవిస్తాడేం గానీ, దేవుడిని తలుచుకోకుండా రోజు గడుస్తుంటే నేను నమ్మను. సో, ముఖ్యంగా హైందవ సమాజంలో ఆ కల్చర్ ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో, ముఖ్యంగా హైందవ సమాజం మనం తీసుకున్నప్పుడు ఒక డెలివరీ దగ్గర నుంచి ఇయాల రేపు పుట్టబోయే పిల్లలు కూడా మంచి రోజు చూసి మంచి ముహూర్తాలు చేసి డెలివరీ చేస్తా ఉన్నారు. సర్జరీ డెలివరీ చేస్తూ ఉన్నారు. సో, ఒక పిల్లలకి అన్నప్రసన్న వేడుకలు గానీ, పంచకట్టు వేడుకలు గానీ, ఒడినీళ్ళ ఫంక్షన్లు గానీ, పెళ్ళిళ్ళు గానీ, పేరంటాలు గానీ, గృహప్రవేశాలు గానీ, చివరికి అశుభకార్యాలైనటువంటి దినాలు, శార్దాలు, కర్మలు, పిండాలు పెట్టే కార్యక్రమాలు కూడా ముఖ్యంగా హైందవ సమాజంలో కొన్ని నామ్స్ ప్రకారం వెళతారు. ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమాన్ని మనం చూస్తుంటాం. ఈ క్రమంలో హైందవ సమాజంలో భద్రాచలం రామాలయం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీటీడీ, ఇట్లా యాదగిరి, ఇట్లా శ్రీశైలం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, అట్లా ఇక్కడ తెలంగాణకు వచ్చిన యాదగిరిగుట్ట, భద్రాచలం రామాలయం, ఇట్లా చాలా ట్రస్ట్ బోర్డులకి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తిరుమల 7 కొండల మీద ఉంటుంది. 7 కొండలు సంబంధించి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్యమత ప్రచారం జరుగుతుందని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ని టార్గెట్ చేసినటువంటి క్రమంలో రాజశేఖర రెడ్డి కొన్ని జీవోలు తీసుకొచ్చారు. అన్యమత ప్రచారం నిషేధం అని చెప్పేసి ఆ జీవోల నెంబర్ నాకు ఇప్పుడు అందుబాటులో లేవు. ఒకవేళ వీలుంటే దొరికితే డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. అన్యమత ప్రచారం జరుగుతుందని చెప్పేసి వచ్చినప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అంటే రాజశేఖర రెడ్డి. సో, పెద్ద ఆయన అన్యమత ప్రచారం నిషేధం అని 2 జీవోలు తీసుకొచ్చారు. అప్పటిదాకా అన్యమత ప్రచారం చేస్తున్నారని చెప్పేసినటువంటి సిబిఎన్ అండ్ టీమ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాన్ని అన్యమత ప్రచారం జీవోలు తీసుకొస్తారా, క్రిస్టియన్స్ అంటే గుడి దగ్గర పైకి పోయి చూసి రాకూడదా అన్న క్రమంలో దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి దాన్ని వీళ్ళు రద్దు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తాం. అవి 7 కొండలు కాదు 2 కొండలు కావని చెప్పేసి, 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి గత తెలుగుదేశం కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం కానీ కోల్డ్ వార్ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రాజకీయాల్లో శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరులే కానీ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కుటుంబాల మధ్య గడ్డి వేస్తే బగ్గుమన్న చందంగా పాలిటిక్స్ ఉన్నాయి. ఆ 2 సహజంగా ప్రాంతీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలునే ఉంటాయి. అందులో తేడా ఏం లేదు. సో, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సహజంగానే రాజకీయాలంటే ఏదో సన్నాసుల మఠాలు నడపటం కాదు. కూటమికి సంబంధించి జగన్ పార్టీ చేయాల్సినంత చేయాల్సింది. కూటమిలో పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇవ్వాలని, బీజేపీకి ఇంతైనా ప్రాధాన్యత అని చెప్పేసి తెలుగుదేశం శ్రేణుల్ని రివర్స్ గేర్లో పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అడ్జస్ట్మెంట్ వల్ల ఇదైంది. కుల సమీకరణలు, ప్రాంత సమీకరణలు, మతాల సమీకరణలు అని చెప్పేసి డిఫెండ్ చేశారు. సో, చంద్రబాబు అడ్మినిస్ట్రేటరు, ఎప్పటికప్పుడు ఆయన నేటిని ఆయన నమ్మడు, ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటాడు. భారతదేశంలో ఏ నాయకుడు అన్ని సర్వేలు చేసుకోడు. సహజంగా ఇతరుల మీద సర్వే చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన మీదనే ఆయన సర్వే చేయించుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వం మీద సర్వే చేయించుకుంటాడు, ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద సర్వేలు చేయించుకుంటాడు, ఆయన పనితీరు మీద సర్వేలు చేయించుకుంటాడు. అది చాప కింద నీరులాగా నిరంతరం జరుగుతుంటుంది. సరిగ్గా పనిచేయని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పని విధానం పిలిపించి మాట్లాడతాడు. ఆయన లోకేష్ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడిపిస్తాడు. సో, ఆ విధంగా భారతదేశంలో ఒక వినూత్నమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. అందులో తేడా ఏం లేదు. సో, ఇట్లాంటి కార్యక్రమాలని మనం చూస్తూ ఉంటుంటాం. సో, ఇది పరిస్థితి. సో, ఇక ముద్రగడ పద్మనాభం వచ్చినప్పుడు కాపు నాయకుడిగా ఉన్నాడు. సో, అంబటి రాంబాబుకి జరిగినప్పుడు, బీఆర్ నాయుడికి సంబంధించినప్పుడు జరిగినప్పుడు మరి ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. కొన్ని విషయాలు భాష అనేది మెచ్యూరిటీ అనేది ఉండాలి. కొన్ని సార్లు పొరపుచ్చాలు పోతుంటాయి. దానికి అపాలజీ చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ చేసి వదిలేయాలి. కానీ సో, ఇలా జగన్ పార్టీ, సిబిఎన్ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలో వాటిని సహించడానికి కూడా సిద్ధంగా లేవు. సో, సోషల్ మీడియా వచ్చింది.
నెలకు ఒక 300, 400 యేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రీ సర్వీసులున్నాయి. అడ్డగోలుగా వీళ్ళని వాళ్ళు దూషించుకోవటం, వాళ్ళని వీళ్ళు దూషించుకోవటం అది ఎంత దూరం పోతుందంటే, వాళ్ళు పంపించింది అమెరికా పోతుందో, అసలు ఎంత దూరం పోతుందో వాళ్ళకే తెలియదు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సో సాగునీటి ప్రాజెక్టులు ప్రయారిటీ ఇవ్వటం, పోలవరం, అమరావతి కన్‌స్ట్రక్షను. సో డబ్బులైతే నాకున్న సమాచారం ప్రకారం కొంత డిఫెన్స్‌లోనే ఉన్నది. ఆ అప్పుల్లోనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇది పరిస్థితి. సో ఉన్నటువంటి పెన్షన్‌లు ఇస్తా ఉన్నారు. రైతు బంధు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కంటే ముందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడికెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా ఆ కలెక్టర్ల పేచీలతోని ముందే ఈ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన శాఖలతోని మాట్లాడుకొని, వీళ్ళు సెక్రటేరియట్‌లో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ సీనియర్‌లని ఎమ్మట పెట్టుకొని, అక్కడ పోయి మాట్లాడి మంత్రులను కలిసి నిధులు తెచ్చుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతోని పాటు విదేశాల నుంచి ఉద్యోగ కల్పనకు సంబంధించి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. గూగుల్ దగ్గర నుంచి ఇతర అనేక రకాల కంపెనీలు తీసుకురావటంలో ఆయనే దిట్ట చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, సీబీఎన్ తన తరహాలో ఉద్యోగ ఉపాధి కల్పన, రేషన్ బియ్యం ఇయ్యటం, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం. సో దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి రోడ్లన్నీ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొస్తాడులే కానీ, సరే ఆయన వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విమర్శలు పడుతున్నాయి. సరే, ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం కామను. కాయలున్న చెట్లకే, కాయలున్న మామిడి చెట్టుకే రాళ్ళేస్తారు. కాయలేని చెట్టుకి ఎవరేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు వచ్చిన విమర్శలు వాళ్ళు చేస్తారు. సో రోడ్లు దిట్ట చంద్రబాబు నాయుడు. సో అది పరిస్థితి. పెన్షన్లు కూడా పెంచినట్టు మరి కనపడతా ఉంది. సో అన్ని రంగాలకి చంద్రబాబులో ఉన్నటువంటి విశిష్టత ఏందంటే, అన్ని రంగాలకి బడ్జెట్ అలాట్మెంట్స్ చేస్తాడు. ఇంకొక వైపు రెడ్ బుక్కు, వైట్ బుక్ అంటే లోకేష్ అని పిలిచి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా పిలిచి ఆ రెడ్ బుక్లు, గిట్ బుక్లు తీసేయండి, ఉన్న వ్యతిరేకత పెరుగుతుందని చెప్తే ఆగినట్టుగా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు డిజిటల్ బుక్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సహజంగానే వీళ్ళున్నా వాళ్ళున్నా చాలా గ్రామీణ కార్యకర్తల దగ్గర నుంచి అమరావతి దాకా మనం చూసుకున్నప్పుడు, ఇచ్చాపురం నుంచి అమరావతి దాకా, ఇచ్చాపురం నుంచి తెలంగాణ బోర్డర్ దాకా మనం తీసుకున్నప్పుడు వందలాది వేలాది కేసులు నమోదవుతూనే ఉంటాయి. సో ఆ విధంగా పరిస్థితి అయితే ఉన్నది. సో ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాళ్ళుంటే నీలి చొక్కా వాళ్ళకి ఇచ్చారని, వీళ్ళుంటే పసుపు చొక్కాల వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఇది నడుస్తూ ఉంది. సో ఇక ఇళ్ళు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అప్పుల్లో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి నడిపించడంలో తన పాత్ర నిర్వర్తిస్తున్నాడు. విదేశాల నుంచి కంపెనీలు తీసుకురావటం, ఉద్యోగం కల్పించి ఉపాధి మార్గాలు పెంపొందించడం, విదేశీ విద్యకు ప్రాధాన్యతనివ్వటం, వైద్య రంగానికి, ఆరోగ్యశ్రీకి బడ్జెట్ అలాట్మెంట్ చేయటం, దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొచ్చి ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం అయితే ఇలా నడుస్తూ ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో ఒక విషయం అయిన తర్వాత ఒకటి మనం సహజంగా మీకు ఎంత బోరు ఎప్పుడైనా బాగా మీకు స్ట్రెస్ అనిపించినా, మీకు బాధ అనిపించినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వీడియోస్ చూడండి. మీకు ఎక్కడ లేనటువంటి ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మీ వ్యక్తిగత, మీ పర్సనల్ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. సహజంగానే ఆ రేంజ్లో ఉంటున్నాయి పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దరారా.